వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైసీపీ నేతపై విచక్షణారహితంగా దాడి జరిగింది. కమలాపురం జెడ్పీటీసీ సుమిత్ర భర్త అయిన తురకపల్లి రాజశేఖర్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. తురకపల్లి రాజశేఖర్ రెడ్డి ఒంటి మీద 10కి పైగా కత్తి పోట్లు పొడిచారు. ఇక దీంతో గుర్తు తెలియని వ్యక్తి దాడిలో గాయపడ్డారు. దాంతో వెంటనే స్పృహ కోల్పోయారు రాజశేఖర్ రెడ్డి. హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆరు బయట ఫోన్ మాట్లాడుతూ ఉండగా గుర్తు తెలియని కొంతమంది దుండగులు అక్కడికి రావటము, వారితో పాటు తెచ్చుకున్నటువంటి కత్తిని బయటకు తీసి వెంటనే 10 పోట్ల వరకు వెంటనే కూడా పొడిచటము. దీంతో ఒక్కసారిగా రాజశేఖర్ కేకలు వేయటంతో కూడా అక్కడ నుంచి దుండగులు పారిపోయారు కత్తితో పొడిచి. ఇక కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వైసీపీలో యాక్టివ్ నేతగా పేరున్నటువంటి రాజశేఖర్ రెడ్డి మీద ఈ దాడి జరగడం సంచలనంగా మారింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇక దీంతో రాజశేఖర్ రెడ్డి మీద దాడి చేసినటువంటి దుండగులు ఎవరు, రాజకీయ కక్షతోనా లేకపోతే పర్సనల్ కోపాలతోనా, ఎందుకు ఈ దాడి జరిగింది అనేటువంటి విషయం అయితే ఇంకా కూడా పూర్తిగా కూడా తెలియలేదు. ప్రస్తుతం అతనికి స్పృహ కోల్పోవడం జరిగింది. ఇక చికిత్స కొనసాగుతూ ఉంది. ఈ అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అసలు ఈ దాడి గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ప్రధాన అనుచరుడు తురకపల్లి రాజశేఖర్ రెడ్డి అయితే ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీలో కూడా యాక్టివ్ గా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంటి దగ్గర ఆరు బయట తన సొంత గ్రామం తురకపల్లిలో ఇంటి ఆరు బయట ఆయన ఫోన్ మాట్లాడుతుండగా దుండగుడు దాడి చేయడం ఆయన చూసుకోకపోవడం, మరొక నేరుగా దుండగుడు ఒక్కసారి దాడికి తెగబడితే దాదాపు 10 కత్తిపోట్లు పొచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆయన ఏదైతే దాడి అనంతరం ఆయన్ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన స్పృహలో లేరని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే శస్త్రచికిత్స కొనసాగుతున్నట్టు మనకు అక్కడి నుంచి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే దుండగుడు ఎందుకు దాడి చేశాడు, ఏ కారణంతో దాడి చేశాడు అనే అంశాలు ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమిత్ర రాజశేఖర్ రెడ్డిపై జరిగిన దాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఏమైనా జరిగిందా, లేక ఇటీవల కాలంలో ఏమైనా చోటు చేస్తున్న పరిణామాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీలో ఆయన యాక్టివ్ గా ఉంటాడు. దాదాపు అటు జగన్ దగ్గర కానీ ఇటు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ దగ్గర గుర్తింపున్న నేత. సుదీర్ఘకాలం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వెంట నడుస్తున్నారు. ఇది ఈ గ్రామంలో ఉన్న సమస్యల వల్ల ఈ దాడి జరిగిందా, లేక దీని వెనుక రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా, తెర వెనుక మరో కోణం ఏమైనా ఉందా అనే అంశంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి భార్య కమలాపురం జెడ్పీటీసీగా ఉన్నారు సుమిత్ర. అయితే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండడం ప్రధాన కారణమా, లేక ఆరు బయట మాట్లాడుతున్న సమయంలో హఠాత్ పరిణామం, ఊహించని పరిణామంతో ఎంతమంది దుండగులు రావడం జరిగింది, ఎంతమంది దాడి చేశారనేటువంటి అంశాలు ఏమన్నా వెలువరించడం జరిగిందా? రేణు, ఆయన తురకపల్లి రాజశేఖర రెడ్డి ఆరు బయట ఏదైతే గ్రామాల్లో తెలిసిందే రేణు, బయట వరండాలో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ గేట్లు కూడా ఓపెన్ లో ఉంటాయి. ఎందుకంటే పల్లె ప్రాంతం, అందులో గ్రామాల్లో దాదాపు గేట్లు కూడా ఓపెన్ లో ఉంటాయి. అలాంటి నేపథ్యంలో ఆయన ఆరు బయట ఫోన్ మాట్లాడుతుంటే ఒక దుండగు ఏకంగా కత్తితో అనూహ్యంగా దాడి చేయడం, దాదాపు 10 కత్తిపోట్లు పడవడం, ఆయన అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన మరుక్షణం ఆయన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. అక్కడ చికిత్స జరుగుతుంది. దాదాపు 10 కత్తిపోట్లు పొడిచినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు. పోలీసులు విచారణ కోణంలో విచారిస్తున్నారు. ఈ తెర వెనుక కారణాలు ఏమున్నాయి, రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నందుకు ఏమైనా దాడి జరిగిందా, లేక మరో కోణం ఏమైనా ఉందా, గ్రామంలో చోటు చేసుకున్న సంఘర్షణలు ఏమైనా ఉన్నాయా, లేక తెర వెనుక లేదా ఏమైనా ముఠా ఉందా అనే అంశాలపైన కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రశాంతంగా ఉన్న కమలాపురం నియోజకవర్గంలో నేరుగా ఇలాంటి కత్తి దాడులు జరగడం, వైసీపీ నేతలపైన దాడులు జరగడం అనేది ఇటీవల కాలంలో జరిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కడప జిల్లాలో చాలా వరకు ప్రశాంతంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గం ఈ అనూహ్య పరిణామం, కిరణ్, ఇప్పుడు ఇటు ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి
అనుచరుని పరామర్శించడానికి రవీంద్రనాథ్ రావటం జరిగిందా అక్కడికి? శ్రేణు రవీంద్రనాథ్ మనకు సమాచారం అందుతుంది. రవీంద్రనాథ్ రెడ్డి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారని మనకు సమాచారం అందుతుంది. ఆయన ప్రధాన అనుచరుడు. అదేవిధంగా కమలాపురం అనేది ఈ పట్టణ ప్రాంతం. అందులో కమలాపురానికి సమీపంలో ఉన్న గ్రామం తురకపల్లి గ్రామం అనేది. అయితే ఆరు బయట ఆయన మాట్లాడుతుండగా దాడి ఏ కోణంలో జరిగింది, ఎందుకు జరిగింది అనే అంశాలు కూడా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరాధించారు. ఆయన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారని కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా, లేక మరొక కోణం ఉందా అనే అంశంలో సుమిత్ర రాజశేఖర రెడ్డి భార్య సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. అసలు తెర వెనుక ఏం జరిగింది, దాడి జరగడానికి గల కారణాలు ఏంటి, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేక మరొక కోణం ఉందా అనే అంశం మనకు మరికొద్దిసేపట్లో తేలే అంశం ఉంది. ఎందుకంటే పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే దుర్గపల్లి గ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాన్ని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఆయన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మనకు సమాచారం అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కత్తితో ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లుగా కూడా 10 సార్లు తనని కత్తితో పొడిచినట్లుగా తెలుస్తోంది. ఇక వెంటనే తన స్పృహ తప్పి పడిపోవటం, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసి శస్త్రచికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక అసలు ఇది ఏ కోణంలో, అంటే ఇటు రాజకీయ కక్షల కారణంగానా, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ గా ఏమైనా గొడవలుండి ఈ దాడి జరిగిందా ఏంటి అనే అంశాలను అయితే పోలీసులు విచారించనున్నారు. ఇక ఇటు రాజశేఖర్ రెడ్డిని చూసేందుకు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి బయలుదేరడం జరిగింది. ఇక వైసీపీ నేతలు గానీ నాయకులు గానీ అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.